గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి విత్ పబ్లిక్ లైబ్రరీ మూమెంట్ జమ్తారా టర్న్స్ ఏ న్యూ పేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 సొసైటీలో మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈ ఆర్టికల్ని పిక్ చేసుకున్నాను అంటే మీరు ఈ ఆర్టికల్ని ఒక కేస్ స్టడీగా కూడా వాడచ్చు. మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో సొసైటీ గురించి మాట్లాడేటప్పుడు ఒక కేస్ స్టడీ గురించి రాయొచ్చు. ఎందుకు సొసైటీలో దే విల్ ఆస్క్ అబౌట్ ద ఇష్యూస్ దట్ వర్ ప్రివైల్డ్ ఇన్ సొసైటీస్. నేటి సమాజంలో ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు ప్రశ్నలు ఎదురవుతాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఇష్యూకి ఉన్నటువంటి యూనివర్సల్ సొల్యూషన్ ఏంటి అంటే మొదట ఎడ్యుకేషన్, విద్య. సరైన విద్య అనేది అందింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఏ రకమైన ఇష్యూ అయినా ఇది అవ్వడం అనేది జరుగుతుంది, రైట్, సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేస్ స్టడీ ఏదైతే ఉంటుందో ఈ కేస్ స్టడీ కూడా మీరు రాయడానికి మీకు చాలా చాలా మీ ఆన్సర్కి ఈ కేస్ స్టడీ చాలా వాల్యూ ఎడిషన్ ఇస్తుంది. ఎందుకు అంటే దిస్ పర్టిక్యులర్ విలేజ్ ఏదైతే ఉంటుందో, నేను ఇప్పుడు మాట్లాడబోయే నేను ఒక విలేజ్లో ఎక్కడైతే ఈ పబ్లిక్ లైబ్రరీ మూమెంట్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ విలేజ్, ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ విత్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ పబ్లిక్ లైబ్రరీ మూమెంట్, ఈ పబ్లిక్ లైబ్రరీ మూమెంట్ స్టార్ట్ అవ్వడం వల్ల ఒక ఇంపార్టెంట్ థ్రెట్, ఆ డిస్ట్రిక్ట్ ఫేస్ చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ థ్రెట్, దాంతోపాటు ఆ డిస్ట్రిక్ట్కి లాస్ట్ రెప్యుటేషన్, ఆ డిస్ట్రిక్ట్ తాలూకా గౌరవం ఏదైతే పోయిందో దాన్ని మళ్ళీ తెచ్చుకోవడం అనేది జరుగుతుందమ్మా. సో విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక తాలూకా సొసైటీ రివైవల్కి అని చెప్పి మనం దీనిలో మాట్లాడుకుంటాం. సో అందుకే ఇది ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ని మనం డిస్కస్ చేసే ముందు ఒకసారి నేను మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి మాట్లాడతాను చూడండి. ద ఫస్ట్ కోర్స్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ 2021 అండి. కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్కి కంప్లీట్గా జరగడం అనేది జరుగుతుంది. మీకు ఎలా అంటే ఫ్రమ్ జూన్ 2020 నుంచి మే 2021 వరకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ అండ్ అదర్ మిసలేనియస్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి నేను డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను. అర్థమైందా కంప్లీట్గా. దాంతోపాటు స్కీమ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ స్కీమ్స్, దాంతోపాటు ఇంపార్టెంట్ మీరు సుప్రీంకోర్టు వెడ్డిక్ట్స్ కానీ లేకపోతే ప్లేసెస్ ఇన్ న్యూస్, నేషనల్ పార్క్స్, లేకపోతే ఇవన్నీ ఏవైతే ఉంటాయో కాంప్రహెన్సివ్గా మీకు ఇది చేయడం అనేది జరుగుతుంది. దీని తాలూకా వ్యాలిడిటీ ఎంతవరకు అంటే మన ప్రిలిమ్స్ 2021 జూన్ 27 కదా ప్రిలిమ్స్, అప్పటి వరకు దీని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఎంత సార్ ఫీజు ఎప్పటి వరకు అంటే 5,000 రూపీస్. అర్థమైందా? ఈ 5,000 రూపీస్కి మీరు కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 5,000 కట్టి మన కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దానికి అప్గ్రేడ్ అయిపోవచ్చు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు తెలుసని అనుకుంటున్నాను. సీఏ కోర్స్ ఎలా వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఇంకొక 5,000 కడితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేస్తుంది. కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, ఎడిటోరియల్ అనాలిసిస్, ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, వీటన్నింటికి మీకు యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? సో ఓన్లీ 5,000 కడితే మాత్రం ప్రిలిమ్స్ 2021 వరకు మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాంప్రహెన్సివ్గా అన్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రిలిమ్స్ కోసం కరెంట్ అఫైర్స్ మామూలుగా మీకు 50-60% వెయిటేజ్ ఉంటుందండి. సో ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్. సో అందుకోసం అని చెప్పి ఈ కోర్స్ స్పెషల్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. మేక్ యూజ్ ఆఫ్ ఇట్, చక్కగా ఉపయోగించుకోండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? కంప్లీట్గా కవర్ చేయడం, కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. నౌ లెట్ us టాక్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అన్ ఇన్స్టిట్యూట్. అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నారనుకోండి, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది యూపీఎస్సీ కోసం స్పెషల్గా లాంచ్ చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? దీనిలో జిఎస్ సబ్జెక్టులు అన్నీ కవరుతాయి. మొత్తం ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఇది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మేము అందిస్తున్నటువంటి కోర్స్. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మీరు జాయిన్ అయ్యే ముందు మేము ఎలా భావిస్తామంటే జస్ట్ మీరు స్కూల్ రిలీవ్ అయ్యారు, మీకు అసలు యూపీఎస్సీ గురించి ఏమీ తెలియదు అని మేము మైండ్లో పెట్టుకొని మా ఫ్యాకల్టీ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి జరపడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మీరు ఇంటర్మీడియట్లో ఉన్న, డిగ్రీలో ఉన్న, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మేము ఆ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆఫర్ చేస్తున్నాం కాబట్టి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు.
అర్థమైందా? మరి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత సార్? మీకు ఇంకొకటి ఏం చెప్పాలి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుందండి. అర్థమైందా? మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది చేపిస్తాం. అన్లిమిటెడ్ టెస్ట్లు ఉంటాయి అండ్ పర్సనల్ కేర్ అనేది ఉంటుంది, గైడెన్స్ అనేది ఉంటుంది. సో అన్నింటినీ చక్కగా ఉపయోగించుకోవాలంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత అండి అంటే సింగిల్ పేమెంట్ చేస్తే 45,000 రూపాయలు. లేదు నేను నెలకు 5,000 చొప్పున చక్కగా కట్టుకుంటాను సార్, 11 నెలలు కట్టుకుంటానంటే 55,000. అర్థమైందా? 10,000 డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆలోచించండి, చక్కగా ఇది చేయండి. అండ్ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి. అర్థమైందా? తర్జన భర్జనలు అవ్వద్దు. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. డోంట్ టేక్ ఎనీ ఛాన్స్. కష్టపడితే ఎవరైనా సాధించగలరు. సో చక్కగా ఈ క్షణమే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ క్షణమే ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టడానికి, పుస్తకం తీయడానికి ప్రయత్నించండి. రేపు 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 అని ప్రోక్రాస్టినేట్ చేస్తూ టైం అనేది వేస్ట్ చేయొద్దు. అర్థమైందా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరు టాపర్స్ కానీ అందరూ ఐఏఎస్ ర్యాంకర్స్ కానీ మీలాగే బిగినర్ లెవెల్ నుంచి మొదటి మెట్టు ఎక్కుతూ 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 పైకి వచ్చిన వాళ్ళే. సో కరెక్ట్ గైడెన్స్ ఉంటుంది, కరెక్ట్గా టీచింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. చక్కగా నెమ్మదిగా హాయిగా స్టార్ట్ చేయండి. మీరు కాలేజ్లో ఉన్నా ఎక్కడున్నా ఎలా ప్రిపేర్ అవుతున్నా స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. అర్థమైందా? రైట్. సో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మన ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తాం. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఏవి ఆఫర్ చేస్తున్నామంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రపాలజీ రెండు ఆప్షనల్స్ అనేవి ఇది చేస్తాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చెప్తారు అంటే సురేష్ సార్ చెప్తారండి. ఆంథ్రపాలజీ ఎవరు చెప్తారు అంటే స్వయానా నేనే చెప్తాను. నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చుతున్నట్టయితే మీరు చక్కగా ఆంథ్రపాలజీ నేర్చుకోవచ్చు. బైలింగియల్లో ఉంటుంది, చక్కగా ఇంగ్లీష్లోనే నోట్స్ గట్రా ఇస్తాను కానీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు బెటర్గా థియరీస్ కానీ ఇవన్నీ ఇంటర్ప్రెట్ చేయొచ్చు. చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆంథ్రపాలజీ. ఫీజు ఎంత అండి? రెండు ఆప్షనల్స్కి ఫీజు జస్ట్ 25,000 రూపాయలు. 5 ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. లేదు నేను సింగిల్ పేమెంటే చేస్తాను సార్ అంటే 20,000 రూపీస్కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. ఆప్షనల్ కోర్సెస్ కూడా లైఫ్ టైం, ఒకసారి జాయిన్ అయితే మీకు ఫర్ ఎవర్ చెప్పడం అనేది జరుగుతుంది. బోత్ లైవ్ క్లాసెస్కి అండ్ రికార్డెడ్ క్లాసెస్కి మీకు ఫర్ ఎవర్ యాక్సెస్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్రిపరేషన్ ఈ రోజు నుంచే. డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్, డోంట్ వేస్ట్ ఎనీ టైం. ఓకేనా? ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. చక్కగా అన్నీ నేర్చుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడే జాయిన్ అవ్వమని చెప్తున్నాను. ఏప్రిల్ మొదటి వారంలో మనకు కొత్త న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. న్యూ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఫీజు అనేది ఒక 10,000 వరకు పెంచొచ్చు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. సో ఈలోపే మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఒక ఫీజు తగ్గుతుంది. దాంతోపాటు ఈ ఒక్క నెల కూడా మీరు ఆల్రెడీ అయిన క్లాసులు ఏవైతే ఉంటాయో వాటిని చూడొచ్చు. లైవ్ క్లాసులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, దానికి కూడా మీరు కావాలంటే అటెండ్ అవ్వచ్చు. మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మళ్ళీ లైవ్ క్లాసులు వినొచ్చు. ఎందుకంటే మన లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రామ్ కదా. సో మీకు లైవ్ క్లాసులకి అండ్ రికార్డెడ్ క్లాసెస్కి ఫర్ ఎవర్ యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? సో చక్కగా మీరు అది ఉపయోగించుకోవచ్చు. జాయిన్ అవ్వండి, చక్కగా మీకే ఉపయోగపడుతుంది. రైట్. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ ప్రిలిమ్స్ 2021 తీసుకుంటే ఏం జరుగుతుంది? ఈ జూన్ నుంచి మే వరకు స్కీమ్స్, వెడ్డిక్స్, సుప్రీంకోర్టు వెడ్డిక్స్, ప్లేసెస్, స్పీసీస్ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏమి ఇస్తాను? డైలీ హిందూ అనాలిసిస్ అనేది ఇస్తాను. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే మన అనాలిసిస్లో కవర్ చేయట్లేదో ఆ ఎడిటోరియల్స్ కూడా మీకోసం కవర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా మన యాప్లో జరుగుతుంది. ఆ కరెంట్ అఫైర్స్ టెస్ట్ మీరు రాస్తూ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారో కూడా తెలుసుకోవచ్చు. అర్థమైందా? సో చక్కగా ఇది చేయండి. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మ. చూడండి, ఈ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించిందంటే జార్ఖండ్ స్టేట్లోని జమ్తారా అనేటటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించింది. రీసెంట్గా ఇఫ్ యూ ఫాలో దీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్ అనేది రీసెంట్గా ఏం చేసింది? ఒక క్రైమ్ డ్రామా అనేది, జమ్తారా అనేటటువంటి ఒక క్రైమ్ డ్రామా ఇదేదైతే ఉంటుందో అది రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. ఎందుకు రిలీజ్ చేసింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు జమ్తారా ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ నోన్ ఫర్ ఫిషింగ్. వాట్ డూ యూ మీన్ బై ఫిషింగ్? ఫిషింగ్ అంటే ఏంటో అంటే ఏం లేదన్నమాట. మీ తాలూకు మొబైల్ ఉంది. మీ మొబైల్కి కొన్నిసార్లు ఒక మెసేజ్ వస్తుంది. ఏంటండి మెసేజ్ వస్తుంది అంటే, చూడండి, మీరు ₹1,00,00,000 గెలుచుకున్నారు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ ₹1,00,00,000 మీ అకౌంట్లో పడిపోతాయి. ఒకటవది. రెండవది, మీరు ఐఫోన్ గెలుచుకున్నారు. ₹300 పోస్టల్ ఛార్జెస్ పే చేస్తే మీకు ఐఫోన్ అనేది వచ్చేస్తుంది. రెండవది, మీ ఫోన్కి ఒక కోడ్ వస్తుంది.
ఆ కోడ్ అనేది మీకు చెప్తే మీకు ఐఫోన్లోని 70% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. థర్డ్, ఇలా లుక్రేటివ్గా ఇలా అట్రాక్ట్ చేస్తూ మెసేజ్లు పంపించి మన తాలూకా సెన్సిటివ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సెన్సిటివ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏం చేస్తారు అంటే దోచుకుంటారు. అంటే ఓటీపీలు కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్, కార్డు తాలూకా సివివిస్ కానీ, డెబిట్ కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, లేకపోతే మన తాలూకా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని వీళ్ళు దోచుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఫిషింగ్. అర్థమైందా? సో ఈ ఫిషింగ్ అనేటటువంటి ఇంపార్టెంట్ థ్రెట్తో ఈ తాలూకా జమ్తారా అనేటటువంటి డిస్ట్రిక్ట్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎక్కడ ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో సైబర్ క్రైమ్స్ జరిగినా ఫస్ట్ పోలీసులు ఏ కాల్స్ చెక్ చేస్తారు అంటే ఈ జమ్తారా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేటటువంటి కాల్స్ ఏవైతే ఉంటాయో అవి చెక్ చేస్తారంట. సో ఇట్ బికేమ్ ఏ సెంటర్, ఇట్ బికేమ్ ఏ నోడల్ పాయింట్ ఫర్ సైబర్ క్రైమ్స్ అండ్ సైబర్ క్రైమ్స్కి ఇది అవ్వడం అనేది జరిగింది. సుమారుగా 28 ఇండియన్ స్టేట్స్ నుంచి 28 ఇండియన్ స్టేట్స్ 28 ఇండియన్ స్టేట్స్లో 28 ఇండియన్ స్టేట్స్ యొక్క పోలీసులు ఎవరైతే ఉంటారో పోలీసులు ఈ జమ్తారా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని విజిట్ చేయడం అనేది కూడా జరిగిందంట. ఎవ్రీ టైం ఏదో ఒక సెర్చ్ ఆపరేషన్ కానీ, ఏదో సైబర్ ఫ్రాడ్స్ కానీ, ఏదో ఒక దాని మీద ఈ తాలూకా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దీని మీద అటాక్ చేయడం అనేది జరుగుతుందంట. ఈ డిస్ట్రిక్ట్ ఎక్కడుంది? జార్ఖండ్లో ఉండడం అనేది జరిగింది. సో అయితే ఇప్పుడు చూడండి, ముఖ్యంగా ఈ ఫిషింగ్ చేసేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎవరిని హైర్ చేస్తారు, వాళ్ళ తాలూకా టార్గెట్ ఏంటి అంటే జమ్తారాలో ఉండేటటువంటి 15 to 35 ఏజ్ గ్రూప్ ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఫోనులు చేయడం. సో మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మాకు పలానా ఓటీపీ చెప్పండి, పలానా ఇది చెప్పండి అని చెప్పి. సో సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో సైబర్ క్రైమ్స్కి ఎక్కువ వీళ్ళ ఆస్కారం వీళ్ళని ఎక్కువగా వాడుకోవడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఈ జమ్తారా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా రెప్యుటేషన్ అనేది మెల్లమెల్లగా మారుతుంది. దేర్ వాజ్ ఎ చేంజ్ నౌ. యూటర్న్ తీసుకోవడం అనేది జరిగింది. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొంతమంది సోషల్ రిఫార్మర్స్ కానీ, గవర్నమెంట్, సివిల్ సొసైటీస్ కానీ వీళ్ళందరూ కలిపి ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఏంటండి ఆ మూమెంట్ అంటే లైబ్రరీ మూమెంట్, పబ్లిక్ లైబ్రరీ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మీరందరూ గమనిస్తే ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎవరైతే ఉంటారో మీరు హిస్టరీలో చదువుకుంటారు, మోడర్న్ హిస్టరీలో, ఆయన కూడా ఈ లైబ్రరీ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒకవైపు గాంధీ మన తాలూకా ఇండియన్ నేషనల్ మూమెంట్, జాతీయోద్యమం ఏదైతే ఉంటుందో అది జరుగుతున్నప్పుడు చాలామంది బ్రిటిష్ వాళ్ళ మీద సత్యాగ్రహాలు నాన్ వైలెంట్ దాంతో పోరాడుతున్నారు. సో గాంధీ యొక్క నాన్ వైలెంట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగానే ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణతో కలిపి తెలుగు మాట్లాడే లాంగ్వేజెస్, ముఖ్యంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ సో అక్కడ ఏం చేశారు అంటే ఈ లైబ్రరీ మూమెంట్, గ్రేట్ లైబ్రరీ మూమెంట్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ చేశారు. వీటి తాలూకా లక్ష్యం ఏంటి? ప్రజలకి విద్య ఏదైతే ఉంటుందో, ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది పరిచయం చేసి మోడర్న్ ఐడియాలజీస్ అంటే డెమోక్రసీ అనే ఐడియా, అప్పుడు అందరికీ ఆ కాలంలో అందరికీ డెమోక్రసీ అంటే ఏంటో తెలుసా? ప్రజలకి తెలియదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు, లిబర్టీ, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు, ఫ్రీడమ్ అంటే ఏంటో తెలియదు, సెక్యులరిజం అంటే ఏంటో తెలియదు, ఈక్వాలిటీ అంటే ఏంటో తెలియదు, ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ అంటే ఏంటో తెలియదు, నేషనలిజం అంటే ఏంటో తెలియదు. ఈ మోడర్న్ ఐడియాలజీస్ ఏవైతే మన ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి కానీ ప్రపంచంలో కాంటెంపరీగా జరుగుతున్నటువంటి సమకాలీన రెవల్యూషన్స్, తిరుగుబాట్లు, ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, అమెరికన్ రెవల్యూషన్ కానీ, మామూలుగా ఐరిష్ హోమ్ రూల్ మూమెంట్ కానీ, వీటన్నిటి నుంచి మనం ఈ ఐడియాలజీస్ డిరైవ్ చేసుకున్నాం. సో అవి మాసెస్కి అందాలి, సో వివిధ రకాలైనటువంటి ప్రజలకి ఆ విషయాలు తెలియాలనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారమ్మా, మన తాలూకా ఈ గ్రేట్ లైబ్రరీ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో అలాగే ఈ లైబ్రరీ మూమెంట్ జమ్తారా డిస్ట్రిక్ట్లో కూడా లైబ్రరీ మూమెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ లైబ్రరీ మూమెంట్ అనేది ఇప్పుడు ఇట్ ఈజ్ పాజిటివ్ సైన్స్ అనేది చూపిస్తుందంట. ఎందుకు అంటే 10th అండ్ ఇంటర్ 12th ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్, ఆ బోర్డ్ ఎగ్జామ్స్కి కరోనా వైరస్ వల్ల చదువుకోలేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ లైబ్రరీస్కి వచ్చి చక్కగా చదువుకోవడం అనేది మొదలు పెడుతున్నారు. అర్థమైందా? సో చదువు అనేది లేకపోవడం వల్లే కదా దీస్ పీపుల్ ఈ ఫిషింగ్ ఏదైతే ఉంటుందో ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. ఇఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మెల్లమెల్లగా ఎప్పుడైతే విద్యని ఎడ్యుకేషన్ ఇన్కార్పొరేట్ చేస్తున్నారో దట్ సొసైటీ ఈజ్ ఎవాల్వింగ్, మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతుందని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ది ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో
జమ్తారా యొక్క ఐడెంటిటీ, జమ్తారా యొక్క రెప్యుటేషన్ని చేంజ్ చేసేటటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో అవి మొదలు పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో జమ్తారా డిస్ట్రిక్ట్ మొత్తం 45 ఫంక్షనల్ పబ్లిక్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ లైబ్రరీస్ ఉండడం అనేది జరిగిందంట. ఈ గ్రంథాలయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, చక్కగా చదువుకొని డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఈ తాలూకా పిల్లలు ఎప్పుడైతే ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు మూతపడడం వల్ల లాస్ ఆఫ్ లెర్నింగ్ ఉంది కదా, సో వీళ్ళకి ఈ లైబ్రరీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మెల్లమెల్లగా స్టూడెంట్స్ లైబ్రరీ ఇదేదైతే ఉంటుందో దానికి చూడడం అనేది జరుగుతుంది. ఇజంట్ ఇట్ ఏ గుడ్ థింగ్ అండి? సో ఇన్ దీస్ ఇప్పుడు నేనే అనుకోండి, ఇఫ్ ఐ ప్రిపేర్ ఫర్ ఏ క్లాస్, ఐఎమ్ రీడింగ్ హిందూ పేపర్ ఆన్ మై డిజిటల్ డివైస్, అర్థమైందా? దాంతోపాటు ఇఫ్ ఐ టీచ్, నేను హిస్టరీ టీచ్ చేస్తాను, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేస్తాను, ఐ టీచ్ సొసైటీ, అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ బుక్ కిండిల్లో ఈ బుక్ కొనుక్కొని ఈ బుక్ చదువుకుంటూ ఉంటాను. దానివల్ల మెనీ ఇంప్లికేషన్స్ రిప్రోస్పెక్షన్స్ ఉండడం అనేది జరుగుతుంది. బట్ హియర్ ఇఫ్ యూ సీ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ ఫిజికల్ బుక్స్ న్యూ జనరేషన్, కొత్త జనరేషన్కి అలవాటు చేస్తే బుక్స్ విల్ సర్వైవ్. దిస్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సర్వైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇమెన్స్ నాలెడ్జ్ కూడా అలవాటు అవ్వడం అనేది జరుగుతుంది. రాదర్ దాన్ దిస్ మొబైల్ డివైజెస్ ఆర్ ఆల్, బుక్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, రైట్? ఫిజికల్ బుక్ యొక్క ఫీల్, ఆ చదివేటటువంటిది చాలా చాలా బాగుండడం అనేది జరుగుతుంది. సో మీకు కూడా తెలుసనే అనుకుంటున్నాను. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఎలా చేయొచ్చు, కేస్ స్టడీగా వాడొచ్చమ్మా. చక్కగా మెయిన్స్లో ఏ సోషల్ ఇష్యూ గురించి మాట్లాడినా, ఏ సోషల్ ఇష్యూ గురించి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినా యూ కెన్ యూజ్ దిస్ చీట్ కోడ్. మీరు ఎలా అంటే ఫస్ట్ పాయింట్ సొల్యూషన్ వే ఫార్వర్డ్ రాస్తారు కదా, ఎడ్యుకేషన్, ఏ ఇష్యూకైనా ఎడ్యుకేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. చదువు అనేది ఉండాలి, చదువు అనేది సొల్యూషన్. ఫస్ట్ పాయింట్ రాసేటప్పుడు యూ కెన్ మెన్షన్ దిస్ కేస్ స్టడీ. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ గురించి వీటి నుంచి వచ్చేటప్పుడు యూ కెన్ మెన్షన్ దిస్ కేస్ స్టడీ యాజ్ పార్ట్ ఆఫ్ వే ఫార్వర్డ్. అర్థమైందా? అందుకోసం అని పిక్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ డబుల్ ఇన్ లాస్ట్ 10 years. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్. ఒకసారి జాగ్రత్తగా వింటే ఈ ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, అకార్డింగ్ టు ద అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా సంఖ్య అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. వాట్ యూ మీన్ బై రిజిస్టర్డ్ బట్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్? సింపుల్, దోస్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఎలక్షన్ కమిషన్. మామూలుగా ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఆ పొలిటికల్ పార్టీని ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ తప్పకుండా మనం ఇది చేయాలండి, రిజిస్టర్ చేసుకోవాలి. బట్ కానీ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, పొలిటికల్ పార్టీని రికగ్నైజ్ చేయాలంటే సమ్ క్రైటీరియా అనేది ఫాలో అవ్వాలి. అర్థమైందా? దో దే ఆర్ రిజిస్టర్డ్ బట్ దే ఆర్ నాట్ ఏంటండి రికగ్నైజ్డ్. అర్థమైందా? సో ఎందుకో ఆ క్రైటీరియా మీట్ అవ్వకపోతే వాళ్ళని రికగ్నైజ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? సో రిజిస్టర్డ్, ప్రతి ఒక్క పార్టీ రిజిస్టర్డ్ అవుతుంది, బట్ రికగ్నైజ్డ్ పార్టీకి అండ్ అన్రికగ్నైజ్డ్ పార్టీకి చాలా చాలా తేడాలు ఉంటాయండి. ఈ తేడాలు ఏముంటాయంటే, రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో ఇవి సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా పొందడం అనేది జరుగుతుంది. సో వీటికున్నంత ప్రొవిజన్స్, వీటికున్నంత ఇవేవైతే ఉంటాయో అవి అన్రికగ్నైజ్డ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్కి ఉండవండి. సపోజ్ చూద్దాం ఏంటి అంటే, రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇదేదైతే ఉంటుందో, న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఏవైతే ఉన్నాయో, న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సమ్ సిగ్నిఫికెంట్ టైం ఉంటుంది. వాటి క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి, వాళ్ళ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎయిర్ చేయడానికి వాళ్ళకి సమ్ రేడియోస్లో కానీ ఇది ఉంటుంది. బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి అలా ఉండదు. దాంతోపాటు రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వీటికి స్టార్ క్యాంపెయినర్స్, 40 స్టార్ క్యాంపెయినర్స్ ఉండొచ్చు. నేను చాలాసార్లు స్టార్ క్యాంపెయినర్స్ గురించి చెప్పాను. మీకు స్టార్ క్యాంపెయినర్స్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను. అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి ఓన్లీ 20 స్టార్ క్యాంపెయినర్సే ఉంటారు. ఏం లేదండి, ఎవరైతే ప్రతి ఒక్క పార్టీ కొంతమంది స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇది చేయొచ్చు. ఎవరు ఆ స్టార్ క్యాంపెయినర్స్ అంటే, ఎవరికైతే పీపుల్లో ఎక్కువగా ఇది ఉంటుందో, పీపుల్లో
ప్రచారానికి గట్రా వాడతారండి. ఈ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పీపుల్లో ఎక్కువగా, ప్రజల్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ 40 స్టార్ క్యాంపెయినర్స్, ప్రతి ఒక్క పార్టీకి ఏముంటుంది, పొలిటికల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక లిమిట్ ఉంటుంది. పలానా మాత్రమే, కొంతవరకు మాత్రమే ఖర్చు పెట్టాలి, కొంతవరకు మాత్రమే, అంతమించి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఏ తాలూకా అభ్యర్థి అనేటటువంటి ఒక పొలిటికల్ ఎక్స్పెండిచర్ తాలూకు ఇది ఉంటుంది. బట్ ఈ 40 స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఖర్చులు ఏవైతే ఉంటాయో ఈ ఖర్చుల్ని పొలిటికల్ ఎక్స్పెండిచర్లో ఏం చేయక్కర్లేదు, మెన్షన్ చేయక్కర్లేదు. సిన్స్ వీళ్ళకి 40 స్టార్ క్యాంపెయినర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది, కాస్త ఎక్కువ ఖర్చు పెట్టుకునే లివరేజ్ అనేది దొరుకుతుంది. ఎలక్షన్ల కోసం కాస్త ఎక్కువ ఖర్చు పెట్టుకునే ఛాన్స్ అనేది వాళ్ళకి దొరకడం అనేది జరుగుతుంది. బట్ వీళ్ళకి దొరుకుతుందా, అది దొరకదు. దాంతోపాటు వీళ్ళకి ఏంటి, రికగ్నైజ్డ్ వాళ్ళకి ఒక అఫీషియల్ సింబల్ ఏదైతే ఉంటుందో సింబల్ ఇస్తారు. మీరు వైఎస్ఆర్సీపీకి చూసారా ఫ్యాన్ ఉంటుంది, లేకపోతే టీడీపీకి చూసారా మీకు సైకిల్ అనేది ఉంటుంది, అండ్ బీజేపీకి చూసారా అండ్ దట్ లోటస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంతేనా? సో దీనికి చూసారా, కాంగ్రెస్కి చూస్తే మీకు హ్యాండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక సిగ్నిఫికెంట్ ఇదేదైతే ఉంటుందో, సింబల్ ఏదైతే ఉంటుందో సింబల్ రికగ్నైజ్డ్ పార్టీకి ఇస్తారు. బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీకి సింబల్ అనేది ఇస్తారా, అఫీషియల్ సింబల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ టు చూస్ ఫ్రమ్ సమ్ ఫ్రీ సింబల్స్. ఎలక్షన్ కమిషన్ దగ్గర కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటాయి, వాటిలోంచి వాళ్ళు చూస్ చేసుకోవడం అనేది జరగాలి. అర్థమైందా? మీ అందరికీ రికగ్నైజ్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వీటి గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్పారో చూద్దాము, జాగ్రత్తగా చూడండి. ఈ అకార్డింగ్ టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏం చెప్పారు అంటే, the contribution reports of only 78 of the total 2301 registered unrecognized political parties are available in the public domain అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పారు చూడండి, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ వర్ లార్జ్లీ అబ్సెంట్ అండి. సో వాళ్ళ తాలూకా కంట్రిబ్యూషన్స్, వాళ్ళకి డొనేషన్స్ ఎవరిచ్చారు ఏంటి అనేటటువంటి విషయాలు ఎవరికి, ఈ అన్రికగ్నైజ్డ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ రికగ్నైజ్డ్ పార్టీస్ బట్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్. ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఆ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఆ కంట్రిబ్యూషన్స్ లిస్ట్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదంట. అర్థమైందా? పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు. ఈవెన్ మన తాలూకు ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వెబ్సైట్స్లో కూడా చూపించట్లేదంట ఏ పార్టీకి ఎంత కంట్రిబ్యూషన్ ఇది అని. బట్ అకార్డింగ్ టు ది ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క పార్టీ తప్పకుండా అది చూపించాలండి. అర్థమైందా? రైట్. ఓన్లీ మొత్తం 2018-19 ఫైనాన్షియల్ 2018-19 ఇయర్ మీరు చూసుకుంటే ఓన్లీ అన్ని అన్రికగ్నైజ్డ్ పార్టీస్లో మన ఇండియాలో మొత్తం 2360 పొలిటికల్ పార్టీస్ ఉండడం అనేది జరిగిందండి, రిజిస్టర్డ్ అయి ఉండడం అనేది జరిగింది. దీనిలో ఓన్లీ 3.39% మాత్రమే పొలిటికల్ పార్టీస్ మాత్రమే వాటి కంట్రిబ్యూషన్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది జరిగింది. మిగిలినవన్నీ ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో చూడండి. మిగిలిన అన్ని పొలిటికల్ పార్టీస్ అంటే 100కి 3 మాత్రమే తమ తాలూకు కంట్రిబ్యూషన్స్ తెలిపాయి, మిగిలినవన్నీ తెలపడం అనేది జరగట్లేదు. అర్థమైందా? దాంతోపాటు రిపోర్ట్స్ ఆఫ్ ఓన్లీ 82 సచ్ పార్టీస్, ఓన్లీ 82 పార్టీలే, అర్థమైందా, పార్టీలు మాత్రమే 2017-18లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అన్ని పార్టీల్లోకెల్లా ఓన్లీ అవి మాత్రమే అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ద నెంబర్ ఆఫ్ దీస్ పార్టీస్ ఇంక్రీజ్ 2-fold ఇన్ ద లాస్ట్ 10 years. దాంతోపాటు ఇంకేం చెప్పారు, గత 10 సంవత్సరాల్లో లాస్ట్ 10 yearsలో ఈ పార్టీస్ యొక్క నెంబరు, ఈ పార్టీస్ యొక్క ఫిగర్స్ అనేవి సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. అంటే ఎక్కువ పార్టీస్ సెటప్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు 2010లో చూసుకుంటే ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఎన్ని ఉన్నాయంటే 1112 ఉండడం అనేది జరిగింది. ఇక్కడ క్లమ్జీగా ఉంది కదా, మళ్ళీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2010లో మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా అంటే 1112 ఉండడం అనేది జరిగిందండి. 1112 పార్టీలు అన్రికగ్నైజ్డ్ పార్టీలు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రిజిస్టర్డ్ పార్టీస్ ఎన్నో చూద్దాం. నేను మళ్ళీ వినండి, రిజిస్టర్డ్ అన్నాను, రికగ్నైజ్డ్ అన్నా. రిజిస్టర్డ్ పార్టీస్ ఎన్ని అంటే ఎలక్షన్ కమిషన్తో 2360 పార్టీలు. ఈ 2360 పార్టీల్లో అన్రికగ్నైజ్డ్ ఎన్ని, రికగ్నైజ్డ్ ఎన్నో చూద్దాం. అన్రికగ్నైజ్డ్ ఎన్ని అంటే 2301. అండ్ ద అదర్ రెస్ట్ ఆఫ్ ద 59 పార్టీస్ ఆర్ ఓన్లీ 59 పార్టీస్ మాత్రమే రికగ్నైజ్డ్, మిగిలినవన్నీ అన్రికగ్నైజ్డ్గా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో అన్రికగ్నైజ్డ్ 2010లో ఎన్ని ఉన్నాయి, 1112 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఎంతకు వెళ్ళినాయి, 2301కి వెళ్ళడం అనేది జరిగింది. ఇది మాత్రమే చెప్పడం అనేది జరిగిందండి. పార్లమెంటరీ ఎలక్షన్స్ ఏవైతే అయినాయో, పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగినటువంటి ఇయర్లో ఈ ఫిగర్ ఏదైతే ఉంటుందో, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ యొక్క ఫిగర్ ఏదైతే ఉంటుందో
అది సిగ్నిఫికెంట్ రైజ్ చూడడం అనేది జరిగిందంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాట్స్ 2018 టు 2019 ఎంత ఉంది అంటే 9.8% రైజ్ అవ్వడం అనేది జరిగింది పొలిటికల్ పార్టీస్ యొక్క స్థాపన. ఇప్పుడు మీరు 2013 టు 14 చూసుకుంటే చూడండి 18% ఎక్కువ ఉండడం అనేది జరిగింది. చూసారా, ఎలక్షన్స్ ఎప్పుడైతే ఆర్గనైజ్ అయినాయి, ఎలక్షన్స్ ఎప్పుడైతే ఇదైనాయో పార్లమెంటరీ ఎలక్షన్స్, ఆ టైంలో వీటి తాలూకు అన్రికగ్నైజ్డ్ పార్టీస్ యొక్క ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? పొలిటికల్ పార్టీస్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ టు స్ప్లిట్ ఓట్స్ అండి. ఓట్లు చీల్చడానికి వీటిని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ పొలిటికల్ మూవ్. అందుకోసమని ఎలక్షన్స్ టైంలో ఎక్కువ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేయడం అనేది జరుగుతుంది. అవి సెటప్ చేయడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ 2360 పొలిటికల్ పార్టీస్. మొత్తం ఎన్ని? 2360 పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్లో ఉండడం అనేది జరిగింది. అందులో 2301 అండ్ 97.50%. సో మొత్తం దానిలో దే ఆర్ అన్రికగ్నైజ్డ్ అమ్మ. అదే చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ డొనేషన్స్ చూద్దాము. చూడండి, ఇఫ్ యు లుక్ ఎట్ డొనేషన్స్, జాగ్రత్తగా వినండి. ఏడిఆర్ ఏదైతే ఉంటుందో, దిస్ ఏడిఆర్ మన తాలూకా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏదైతే ఉంటుందో, ఇట్ డిక్లేర్డ్ 6860 డొనేషన్స్. మొత్తం ఇన్ని డొనేషన్స్ అనేవి ఈ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి అవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ వర్త్ 65.45 crores అండి. అర్థమైందా? డ్యూరింగ్ 2018 to 19 ఇంతవరకు డొనేషన్స్ వాళ్ళకి రావడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇఫ్ లుక్ ఎట్ 2017-2018 చూసుకుంటే మనకి ఎంత అంటే 24.6 crores ఏవైతే ఉంటాయో ఇవి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో ఈ తాలూకా కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో కంట్రిబ్యూషన్స్ని చాలా పొలిటికల్ పార్టీస్, ఈ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి సబ్మిట్ చేయట్లేదంటమ్మా. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? ఎందుకు దోస్ గైడ్లైన్స్ ఆర్ వెరీ క్లియర్, వెరీ అబ్సల్యూట్గా ఉండడం అనేది జరిగింది, కనిపిస్తూ ఉన్నాయి. మన తాలూకు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? తప్పకుండా సబ్మిట్ చేయాలని చెప్తుంది. బట్ కానీ వీళ్ళు సబ్మిట్ చేస్తూ ఉన్నారా? సబ్మిట్ చేయట్లేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ 2018-19 చూసుకుంటే మొత్తం అన్రికగ్నైజ్డ్ పార్టీస్లో ఓన్లీ 38 పార్టీస్ మాత్రమే సబ్మిట్ చేశాయంట వాటి తాలూకా కంట్రిబ్యూషన్స్. ఎంత తక్కువ సబ్మిట్ చేశాయో చూడండి. ఇఫ్ యూ లుక్ ఎట్ స్టేట్ వైజ్ మీరు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 28.38% ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయంట. మొత్తం 653 పార్టీస్ ఉన్నాయి. ఇట్ అకౌంట్స్ టు టోటల్ నెంబర్లో ఎంత? ఆల్మోస్ట్ 30%. ఢిల్లీ చూసుకుంటే 12% అండి. అండ్ మీరు తమిళనాడు చూసుకుంటే 8% టోటల్ దానిలో. సో ఎక్కువ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఫస్ట్ ఉన్నటువంటి 3 స్టేట్స్ ఏంటి అంటే ఈ 3 స్టేట్స్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ద కంట్రిబ్యూషన్ రిపోర్ట్స్ ఆఫ్ నన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఆఫ్ 25 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్. చూడండి, అసలు కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదంటండి. ఏంటండి అవి అంటే మధ్యప్రదేశ్లోకి ఒక్క పార్టీ కూడా, మధ్యప్రదేశ్ చెందినటువంటి ఒక్క అన్రికగ్నైజ్డ్ పార్టీ కూడా సబ్మిట్ చేయలేదంటే కంట్రిబ్యూషన్స్. అండ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు కేరళ, తెలంగాణ. అర్థమైందా? ఈవెన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్లో కూడా వీటి తాలూకు కంట్రిబ్యూషన్స్ ఎటువంటివి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదంటండి. ఈ తాలూకా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ తాలూకా స్టేట్స్. నౌ లెట్స్ లుక్ ఎట్ మనకి రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ అంటాం. సో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ దగ్గర మనం ఒక పార్టీ పెట్టాలంటే తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్టర్ చేసుకున్నటువంటి పార్టీని ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ చేస్తుంది, అన్రికగ్నైజ్ చేస్తుంది అన్నాం కదా. రికగ్నైజ్ ఎప్పుడు చేస్తుంది? వాట్ ఈస్ ద క్రైటీరియా? ఎలక్షన్ కమిషన్ 2 విధాలుగా పార్టీస్ని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయడం, ఇంకొకటి ఏంటి అంటే స్టేట్ పార్టీగా రికగ్నైజ్ చేయడం. రికగ్నైజ్ చేస్తే ఏంటి బెనిఫిట్స్ వస్తాయని ఆల్రెడీ చెప్పాను. సో నేషనల్ పార్టీగా ఒక పార్టీ రికగ్నైజ్ అవ్వాలంటే ఏంటి క్రైటీరియా అంటే ఇట్ షుడ్ సెక్యూర్ 6% ఆర్ మోర్ దెన్ 6% ఆఫ్ ఓట్స్ అండి. టోటల్ ఓట్స్ ఏవైతే పోల్ అవుతాయో అందులో 6% ఆఫ్ ఓట్స్ అనేవి వాళ్ళకి పడడం అనేది జరగాలి. అర్థమైందా? ఎక్కడ? ఇన్ ఎనీ 4 or more స్టేట్స్.
ఒకే స్టేట్లోనే ఎక్కువ మెజారిటీ వచ్చేసింది అనుకో, మిగిలిన అన్నింటిలో అయిపోయింది అనుకోండి, ఒకే స్టేట్స్లోనే పోలైన ఓట్ల వల్ల 6% వచ్చేసింది అనుకోండి, అయినా ఇవ్వరు. కానీ ఎక్కడ మినిమం 4 ఆర్ మోర్ స్టేట్స్లో ఏం జరగాలి, 6% ఓట్స్ కంటే ఎక్కువ ఇది అవ్వడం అనేది జరగాలి. ఇదర్ లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అర్థమైందా, లోక్సభ ఇవైనా లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా. లేకపోతే ఇంకొకటి ఏం చెప్పారు, ఇట్ షుడ్ విన్ 4 సీట్స్ ఇన్ ద లోక్సభ. లోక్సభలో 4 సీట్స్ ఏవైతే ఉంటాయో 4 సీట్స్ అనేవి అట్లీస్ట్ విన్ అవ్వాలండి. అర్థమైందా. దాంతోపాటు ఇంకో క్రైటీరియా ఏముండాలి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ స్టేట్ పార్టీగా ఒక 4 స్టేట్స్ రికగ్నైజ్ చేశారనుకోండి, దెన్ వీళ్ళు ఆటోమేటికల్లీ ఇది నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు పాలిటీలో మీరు ఇవన్నీ కంప్లీట్ చేస్తారండి, స్టాటిక్లో వస్తాయి. సో బెటర్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతాను అనుకుని ఎప్పుడు అనుకోవద్దు. యూ షుడ్ మీ తాలూకా ప్రిపరేషన్ జిఎస్తో పాటు కలిపి ఉండాలి. జిఎస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి నడిస్తేనే ఇది కరెక్ట్ అయినటువంటి ప్రిపరేషన్. సో ఒక బండి, ఒక బుల్లెట్ కార్ట్ ఉంది, ఒక బుల్లెట్ కార్ట్కి ఒక చక్రం పడిపోతే ఏం జరుగుతుంది, నడవగలదా, అది నడవలేదు. మనం ఒక కన్ను పోతే ఆటోమేటిక్గా రెండో కన్ను కూడా చూపు మందగించడం అనేది జరుగుతుంది. సో జిఎస్ ప్రిపరేషన్ కూడా మీరు ప్యారలల్గా స్టార్ట్ చేయండి, ఓకేనా. అసలు వేస్ట్ చేయొద్దు, టైం ఎక్కడా వేస్ట్ చేయొద్దు, ఓకేనా. సో జిఎస్ కంప్లీట్ అయితే మీకు ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంకా బెటర్ అండర్స్టాండింగ్, బ్రాడ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ట్రై టు కంప్లీట్ దోస్ ఆల్సో. సో స్టేట్ పార్టీ ఏదైతే ఉంటుందో, స్టేట్ పార్టీ ఇది అవ్వడానికి వాట్ ఈస్ ద క్రైటీరియా అంటే చూడండి, స్టేట్ జనరల్ ఎలక్షన్ ఏదైతే ఉంటుందో, జనరల్ ఎలక్షన్లో మినిమం 6% ఓట్స్ ఏవైతే ఉంటాయో అది తప్పకుండా ఇది చేయాలి. దాంతోపాటు ఇట్ షుడ్ అట్లీస్ట్ విన్ 2 సీట్స్. తప్పకుండా 2 సీట్లు ఏవైతే ఉంటాయి 2 సీట్స్ని తప్పకుండా విన్ అవ్వాలి. అర్థమైందా. ఎయిదర్ 6% ఆఫ్ ఓట్స్ కానీ, వ్యాలిడ్ ఓట్స్ కానీ, లేకపోతే 2 సీట్స్ ఏవైతే ఉంటాయి 2 సీట్స్ అనేవి అండ్ దాంతోపాటు 2 సీట్స్ ఏవైతే ఉంటాయి 2 సీట్స్ అనేవి తప్పనిసరిగా ఇది అవ్వడం అనేది జరగాలి. దాంతోపాటు 6% వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ జనరల్ ఎలక్షన్స్ టు ద లోక్సభ ఎలక్షన్స్లో 6% ఓట్స్ అనేవి సెక్యూర్ చేసుకోవాలి. అండ్ యూ షుడ్ విన్ 1 సీట్ ఇన్ లోక్సభలో 1 సీట్ అయినా విన్ అయితే అప్పుడు కూడా దాన్ని స్టేట్ పార్టీగా ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా. దాంతోపాటు ఇఫ్ ఇట్ విన్స్ 3% ఆఫ్ సీట్స్ ఇన్ ద అసెంబ్లీలో ఉన్నటువంటి 3% ఆఫ్ సీట్స్, ఇక్కడ ఓట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి, సీట్స్ ఆర్ 3 సీట్స్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ అట్లీస్ట్ 3 సీట్స్ ఇన్ ద అసెంబ్లీ, ఏది ఎక్కువైతే అది. అర్థమైందా. ఇవి విన్ అవ్వడం అనేది జరగాలి. సో ఇవేవైతే ఉంటాయో ఇవి చెప్పడం అనేది జరిగిందమ్మా. ఈ క్లాజెస్, ఈ తాలూకు కండిషన్స్ ఏవైతే ఉంటాయో పెట్టడం అనేది జరిగింది. ప్రిలిమ్స్ లెవెల్లో ఇవన్నీ ఇంపార్టెంట్. సో వీటన్నింటి మీద నోట్స్ అనేది తయారు చేసుకోండి, చక్కగా ఒకసారి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి మీరు చక్కగా ఇదనేది రీసెర్చ్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అలవాటు చేసుకోండి. మీకు నోట్స్ రాయడానికి ఇబ్బంది అవుతుంటే, మీకు నోట్స్ కావాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్. నా సపోర్ట్ అనేది, నా గైడెన్స్ అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది. అర్థమైందా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మ. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏరో కంపోనెంట్ సెక్టార్ టు డబల్ 60,000 crore బై 2024. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ టెక్నాలజీలో కూడా మాట్లాడుకుంటాం. చాలా జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏరో ఇండియా ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు జరగడం అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందమ్మా, బెంగళూరు దగ్గరలో జరగడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం లాస్ట్ 2 days కూడా ఏరో ఇండియా ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఏరో ఇండియా ప్రోగ్రాంలో భాగంగా మన తాలూకా డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఆయన ఒక స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారండి. ఏంటా మాట అంటే, ఏరో కంపోనెంట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఈ ఏరో కంపోనెంట్ సెక్టార్ అనేది మేము డెవలప్ చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా. ఏరో కంపోనెంట్ సెక్టార్ అనేది ఏకంగా ఎంతకు బై 2024 30,000 crore నుంచి, దీని తాలూకా కెపాసిటీ ఏదైతే ఉంటుందో దీని కెపాసిటీని 30,000 crores నుంచి ఎంతకు పెంచిపోతున్నామో 60,000 డబుల్ చేయబోతున్నాం, 60,000 crore పెంచిపోతున్నాం. ఎప్పటికీ బై 2024 2024 కల్లా అని చెప్పి మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో మన రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా. దాంతోపాటు గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు బ్రింగ్ డౌన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అండి. డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ డిఫెన్స్ ఇంపోర్ట్స్ను కూడా గవర్నమెంట్ అనేది తగ్గించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో మన తాలూకు డిఫెన్స్ సెక్టార్లో ఇంపోర్ట్ డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో అది మనం తగ్గిద్దాము అని చెప్పి మన తాలూకు గవర్నమెంట్ అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. అర్థమైందా. ఆత్మనిర్భర్ భారత్.
మర్చెంటలైజ్ ఎకానమీ అంటారండి. ఆ రకమైనటువంటి ఇది మనం వెళ్ళినా చాలా ప్రాబ్లం. దాంతోపాటు క్లోజ్డ్ ఎకానమీ అంటారు, దాంతోపాటు ప్రొటెక్షనిస్ట్ ఇవి అంటారు. సో ఇలాంటి రెప్యుటేషన్ అనేది మన ఇండియాకి సరైనది కాదు. బట్ ఐ డోంట్ నో వై ఇండియా ఈజ్ గోయింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఇంపోర్ట్ రిడక్షన్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది, మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్స్ మీద బయట కంట్రీస్ కూడా రిటాలియేట్ చేస్తాయి. దట్ విల్ బి ఏ సీరియస్ ప్రాబ్లం. అర్థమైందా? సో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారు అంటే, డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయి అట్లీస్ట్ $2 బిలియన్ తగ్గించేద్దాం అనుకుంటున్నాము బై 2022 అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు $3 బిలియన్ చేంజ్ ఉండడం అనేది జరిగిందండి, కంటే ఎక్కువ ఉంది. $2 బిలియన్ తగ్గించేద్దాం అనుకుంటున్నామని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఏరో ఇండియాలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో, రైట్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళన్నీ 203 crores విలువైనటువంటి ఇవేవైతే ఉంటాయో కాంట్రాక్ట్ ఏవైతే ఉంటాయో అవి సొంతం చేసుకోవడం అనేది జరిగింది. వాట్ ఇస్ ది సింప్లిఫై. సో ఏం చెప్తుంది ఈ తాలూకా ఇదనేది, డొమెస్టిక్ ఇండిజినస్ అండ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇది చేయడం, ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కూడా మాట్లాడారు, ఒకసారి చూడండి అబ్బా. 2016 to 2019 మధ్యలో 138 ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో 138 ప్రపోజల్స్ వర్త్ $37 బిలియన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి అప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. అంటే 37 బిలియన్ డాలర్ల విలువైనటువంటి వ్యాపారం అనేది ప్రపోజల్స్ అనేవి గవర్నమెంట్ మన తాలూకా డిఫెన్స్ మినిస్టర్ ఏదైతే ఉంటుందో అది అప్రూవ్ చేయడం అనేది జరిగింది. అండ్ మన తాలూకా ప్రెసిడెంట్ ఎవరైతే రామ్నాథ్ కోవింద్ ఎవరైతే ఉంటారో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారండి. ఏమన్నారు అంటే, ఇండియా హ్యాస్ ఎ గ్రేట్ పొటెన్షియల్. ఇండియా అనేది ఒక 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 ఎక్స్పోర్ట్ జెయింట్గా, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ జెయింట్గా ఎదగడానికి ఇండియాకు చాలా పొటెన్షియల్ ఉంది. బికాజ్ గ్లోబల్ అండ్ రీజనల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ హబ్గా ఎదగొచ్చు మన తాలూకా ఇది అని చెప్పడం అనేది జరిగింది. ఏమని చెప్పారంటే, గ్లోబల్ అండ్ రీజనల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్, ఎంఆర్ఓ అంటాం, ఎంఆర్ఓ హబ్. అర్థమైందా? గ్లోబల్ అండ్ రీజనల్ ఎంఆర్ఓ హబ్గా మన ఇండియా అనేది ఎదగడానికి చాలా గ్రేట్ పొటెన్షియల్ ఉంది మన ఇండియా దగ్గర, భారతదేశం దగ్గర అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే ద కాస్ట్ కాంపిటేటివ్స్ అంటే నిన్న కూడా మనం చదువుకున్నాం. హాల్ కూడా ఏం చెప్పింది, కాస్ట్ కాంపిటేటివ్నెస్ ఏదైతే ఉంటుందో మన తాలూకా మా తాలూకా ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. మనకి ఇక్కడ చీప్ లేబర్ దొరుకుతారు, దాంతోపాటు మనకి చాలా దీనిగా ఉంటుంది కదా. సో కాస్ట్ అనేది కాంపిటేటివ్ ప్రైసెస్కి మనం గ్లోబల్ మార్కెట్లోకి మన తాలూకా ప్రొడక్ట్స్ మనం బయటికి రిలీజ్ చేయొచ్చు, రైట్. దాంతోపాటు మ్యాన్ పవర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, మ్యాన్ పవర్ రిసోర్సెస్ అంటే చీప్ లేబర్ చెప్పాను కదా, అబండెంట్ లేబర్ ఉంటుంది అండ్ ద లేబర్ ఈజ్ చీప్. అబండెంట్గా ఉంటుంది కాబట్టి చీప్గా ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అవైలబిలిటీ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాపబిలిటీస్ కూడా మన ఇండియాలో ఎక్కువ. స్పెషలిస్టులు అండ్ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ఇండియాలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని లెవరేజ్ చేసుకుంటే ఇండియా కెన్ బికమ్ ఏ గ్లోబల్ అండ్ రీజనల్ మెయింటెనెన్స్, దాంతోపాటు రిపేర్ అండ్ ఓవర్హాల్ హబ్గా ఇండియా అనేది ఎదగొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇండియా హ్యాస్ ఎ వెరీ బిగ్ రోల్ టు ప్లే ఇన్ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్. అర్థమైందా? సో డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది $25 బిలియన్ పెంచాలి. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ అనే $5 బిలియన్ పెంచాలి బై 2025 అనేటటువంటి మన గవర్నమెంట్ యొక్క కళ ఏదైతే ఉంటుందో అది సాకారం అవ్వాలన్నా, ఆత్మనిర్భర్ భారత్ అనే సాకారం అవ్వాలన్నా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లేదా ఏరోస్పేస్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ ఎవరైతే రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆయన మాట్లాడడం అనేది జరిగిందండి. నౌ నిన్న మాట్లాడుకున్నట్టే ఒక్కసారి లెట్ us లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ఏరో ఇండియా ఏదైతే ఉంటుందో, ఏరో ఇండియా ఈజ్ ఏ ఇంటర్నేషనల్ మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ షో అండి. అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, రీసెర్చర్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఆల్ స్టేక్ హోల్డర్స్
బిజినెస్ పీపుల్ కానీ అండ్ మిలిటరీ పీపుల్ కానీ లేకపోతే మన నావల్ పీపుల్ కానీ, సో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఒక తాటి మీద, బిజినెస్ విజిటర్స్ కానీ వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఏం చేస్తారు, డిస్కషన్స్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? డిఫెన్స్ ప్రొడక్ట్స్ మీద. ఇది ఎక్కడ జరుగుతుందండి? యలహంక ఎయిర్ బేస్ ఏదైతే ఉంటుందో యలహంక ఎయిర్ బేస్లో జరగడం అనేది జరుగుతుంది. ఇది ఎంత దూరంలో ఉంది? బెంగళూరుకి 30 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? దీని తాలూకు ఇన్సెప్షన్ ఎప్పటి నుంచి జరుగుతుంది? 1996 నుంచి జరుగుతుంది. 1996లో మొదలైనప్పటి నుంచి ఈ యలహంక ఎయిర్ బేస్లోనే ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఈ తాలూకా ఎయిరో ఇండియా ఏదైతే ఉంటుందో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వీళ్ళెవరు? డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అర్థమైంది? ఇట్ వర్క్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. రైట్? 2019లో ఎవరండి ఇది చేశారు, దీన్ని ఆర్గనైజ్ చేశారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఇది ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి ఈ తాలూకా ఏరో ఇండియా దీనిలో 40,000 crore విలువైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తేజాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లభించడం అనేది జరిగింది. దీన్ని కూడా మనం లాస్ట్ 2 days ఏదైతే ఉంటుందో దానిలో డిస్కస్ చేసాం. అవునా? దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ అనేది మీకు డీటెయిల్డ్గా అర్థమైందా అనుకుంటున్నానమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాంజీ స్కామ్ అరెస్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఒకసారి జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాట్ ఈస్ దిస్ పాంజీ స్కీమ్? పాంజీ స్కీమ్ అంటే అర్థం ఏంటి? సో పాంజీ స్కీమ్ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి, అండ్ దాంతోపాటు యూపీఎస్సీకి దీని రిలవెన్స్ ఏంటో తెలుసుకోవాలి. మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. మీకు పాంజీ స్కీమ్ అంటే మీరు ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ అనుకోవచ్చు, బట్ దట్ ఆలోచన అనేది తప్పు. సో పాంజీ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అసలు మామూలుగా మీకు టూకీగా చెప్తాను, తర్వాత నేను డిఫరెన్స్ చెప్తాను అసలు ఎలా ఇది వర్క్ అవుతుంది. ఈ స్కామ్ ఏదైతే ఉంటుందో ఈ స్కామ్ ఎలా వర్క్ అవుతుంది అని మనం ఒకసారి చూద్దాము. ఒకసారి చూడండి ఏంటి దీని సంగతి అని. ఇఫ్ సపోజ్ నేనున్నానండి, నా పేరు సాయిరామ్ సార్ కదా, నేను సాయిరామ్ నేనున్నాను. నేనేం చేస్తాను అంటే ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్. ఆ బిజినెస్ ఏంటి? పాంజీ స్కీమ్. అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం ఉండాలి? క్యాపిటల్ ఉండాలి. నేను ఎంత 10 లక్షలు క్యాపిటల్ అనేది పెట్టుకున్నాను. 10 లక్షలు ఏం పెట్టుకున్నాను? నా దగ్గర పెట్టుబడి అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది దాచుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ గో టు మై ఫ్రెండ్స్. ఒక 3-4 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోజ్ ఏ బి సి అనుకోండి. నేను వీళ్ళకి ఏం చెప్పాను అంటే మీకు బ్యాంక్లో పెడితే ఎంత వస్తుంది? మహా అయితే 6% వస్తుంది. స్టాక్స్లో పెట్టినా వస్తాయో పోతాయో తెలియదు. సో మీకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటికి రిటర్న్స్ రావాలంటే నా తాలూకా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. సో మరి నీకు ఎలా డబ్బులు వస్తాయి? నువ్వు ఎంత ఇస్తావు అంటే ఐ సింప్లీ ప్రామిస్, మీరు 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలకి నేను 50% ఇంట్రెస్ట్ రేట్ లెక్క ఇస్తాను. మంత్లీ, ఎవ్రీ మంత్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 50% ఏదైనా ఇస్తుందా అంటే సపోజ్ మనం అనుకుందాం 1000 రూపాయలకి నేను ఎంత ఇస్తాను? 500 రూపీస్ ఇస్తాను, లేకపోతే 200 300 ఇస్తాను. అంత మొత్తంలో ఆశ చూపిస్తారండి. ఎవరికైనా ఆశ కలుగుతుందా లేదా? సో ఏబీసీ ఎవరైతే ఉంటారో దీస్ పీపుల్ ఏం చేస్తారు? మొదట ఒక 10,000 ఎంతో కొంత ఇతను ఒక 10,000, ఇతను ఒక 10,000, ఇతను ఒక 10,000 ఫస్ట్ పెద్దగా నమ్మరు కదా, ఇస్తారో లేదో చూద్దామని చెప్పి పెడతారు. పెడితే నేను ఏం చేస్తాను? ఐ నెవర్ ఇన్వెస్ట్ దోస్ 30,000 ఇన్ ఎనీ స్టాక్స్ ఆర్ సంథింగ్. నేను ఏం చేస్తాను? తిన్నగా నా బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటాను. మొత్తం ఇదంతా అవుతుంది 10,30,000 అవుతుంది. అంతేనా? ఈ 10,30,000 ఇప్పుడు నా అకౌంట్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? వీళ్ళకి ఎంత ప్రామిస్ చేశాను? 50% ప్రామిస్ చేశాను. అంటే 500 ఇస్తానని చెప్పాను. సో వీళ్ళకి ఫస్ట్ మంత్ 500 ఇచ్చేస్తాను. దేని నుంచి? నా దగ్గర ఏవైతే డబ్బులు ఉన్నాయో దాని నుంచి. అర్థమైందా? దాని నుంచి ఇస్తాను. అండ్ నెక్స్ట్ సెకండ్ మంత్ కూడా నేను 500 ఇస్తాను. దేని నుంచి? నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దాని నుంచే. అండ్ సమ్ అదర్ పీపుల్ ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, టెస్ట్ చేద్దామని అడిగారు అనుకోండి, వాళ్ళ డబ్బులు ఆ 10,000 కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. అర్థమైందా? అండ్ దీస్ పీపుల్కి ఏం జరుగుతుంది? నమ్మకం కుదురుతుంది. చూసారా, 2 నెలల్లోనే వాళ్ళకి 1000 రూపాయలు వచ్చేసింది. 10% ఆఫ్ దేర్ మనీ అనేది రిటర్న్ బ్యాక్ అయిపోయింది. అదేవిధంగా ఇంకా అసలు అనేది అలాగే ఉంది. ఇంట్రెస్ట్ అలా పెరిగిపోతుంది. సో డబ్బు అనేది చెట్లకు కాసేటట్టు పెరిగిపోతుంది కదా అని చెప్పి వీడికి దురాశ కలుగుతుంది. వీడు ఏం చేస్తాడు? తన తాలూకు ఇంకొక 3 ఫ్రెండ్సో 4 ఫ్రెండ్సో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తాడు. అండ్ వీళ్ళు కూడా ఏం చేస్తారు? 10 మందికి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మీరు చెప్తే నేను మీకు కొంత కమిషన్ ఇస్తానని కూడా చెప్తాను. అర్థమైందా? 500 ఇస్తున్నాను కదా, మీరు ఒకరిని యాడ్ చేస్తే 530 రూపాయలు 520 రూపాయలు ఇస్తానని చెప్తాను. అండ్ దే విల్ బ్రింగ్ మోర్ పీపుల్ ఇన్ టు దిస్ నెట్వర్క్. వీళ్ళు ఏం చేస్తారు? దీనికి తీసుకొస్తే ఏం జరుగుతుంది? చూడండి, దిస్ గాయ్ విల్ ఇన్వెస్ట్ 10,000.
10,000, 10,000, 10,000, 10,000. వీళ్ళందరూ ఈ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ నా తాలూకా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. అర్థమైందా? నా తాలూకా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. నేను ఏం చేస్తాను, వీళ్ళకి కూడా మనీ పే చేసేస్తాను 500. దేని నుంచి? ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి. అర్థమైందా? వీటందరికీ ప్రతి నెల పే చేస్తాను. అండ్ నేను ఇలా ఇస్తున్న కొద్దీ నాకు ఏం జరుగుతుంది? పీపుల్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతారు. అర్థమైందా? పీపుల్ తప్పకుండా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నాకేంటి, సాలిడ్ మనీ అనేది నా ఖర్చులకి దొరుకుతుంది. దాంతోపాటు నా బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు చూసినా డబ్బులు ఉంటున్నాయి. ఐ నెవర్ థింక్ దట్ ఇట్ ఈస్ మై లైబిలిటీ. ఎప్పుడో ఒకసారి ఇంత మొత్తంలో పే చేయాలని నేను అనుకోను. నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నాకు ఇష్టం వచ్చినప్పుడు వాడుతూ ఉంటాను. ఇంకా నాకు నమ్మకం కుదిరితే ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్. నేను ఏమైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఆ బిజినెస్ ఫెయిల్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? వీళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వలేని పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు నేను చేతులు ఎత్తేస్తాను. అర్థమైందా? సో వీళ్ళందరూ ఫస్ట్ ముగ్గురు ఎవరైతే ఉంటారో, లేకపోతే తర్వాత ఉన్న వాళ్ళు, ఫస్ట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా సంపాదిస్తారండి. చాలా ఎక్కువ డబ్బు చేసుకోవడం అనేది జరుగుతుంది. బట్ కానీ లాస్ట్ అప్పుడే ఇన్వెస్ట్ చేస్తాడు. నేను దివాలా తీసేసి ముందే ఇన్వెస్ట్ చేస్తాడు, చూసారు, 10,000 ఇస్తాడు, వాడు నష్టపోతాడు. అర్థమైందా? ఇట్ ఈస్ ఏ వెరీ క్లెవర్, వెరీ స్మార్ట్ స్కామ్ అండి. అర్థమైందా? సో ఈ పాంజీ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ఈ పాంజీ స్కీమ్ రీసెంట్గా అనర్త్ అవ్వడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఈ పాంజీ స్కీమ్ అనేది ఇంత దారుణమైన స్కామ్స్ జరుగుతున్నాయని తెలియడం అనేది మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా గమనించే ఉంటారు. ఇలా పలానా కట్టండి, మీకు ఎంత మొత్తంలో డబ్బులు వస్తాయి, మీరు ముగ్గురుతో కట్టించండి, నలుగురితో కట్టించండి అని చెప్పి. అఫ్కోర్స్ పిరమిడ్ స్కీమ్స్ అని ఉంటాయి, లేకపోతే నెట్వర్క్ స్కీమ్స్ అని ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాంజీ స్కీమ్. పాంజీ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సమ్ లీగల్ కూడా ఉంటాయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇల్లీగల్ వన్. అర్థమైందా? ఈ స్కీమ్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే చార్లెస్ పాంజీ అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇతను 1920లో ఈ టెక్నిక్ ఏదైతే ఉంటుందో టెక్నిక్ వాడి విపరీతమైనటువంటి సొమ్ము చేసుకొని లాస్ట్కి దొరికిపోవడం అనేది జరిగింది, పట్టుబడడం అనేది జరిగింది. అర్థమైందా? కొన్ని వేల కోట్ల సొమ్ము అనేది చేసుకోవడం అనేది జరిగిందండి ఈ స్కీమ్ ద్వారా ఆయన. అర్థమైందా? సో ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్ విచ్ బిలీఫ్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ఎ నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఫాస్టర్డ్ బై ద పేమెంట్ ఆఫ్ హెవీ రిటర్న్స్ టు ద ఫస్ట్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ మనీ ఇన్వెస్టెడ్ బై లేటర్ ఇన్వెస్టర్స్. అర్థమైందా? సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఈ డబ్బుతో ఏం చేస్తాను, నేను వీళ్ళకి 500 ఇస్తూ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వస్తారు కదా, నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈ 10,000 ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక 5గురికి చెప్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అర్థమైందా? ఎప్పుడో ఒకసారి నేను ఇది అవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు నేను మొత్తం ఈ సైకిల్, ఈ పిరమిడ్ ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదంతా క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాంజీ స్కీమ్ అమ్మ. పాంజీ స్కీమ్ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాంజీ స్కీమ్? పాంజీ స్కీమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చూద్దాం. చూడండి. హై ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ విత్ లిటిల్ ఆర్ నో రిస్క్. సో చాలా తక్కువ రిస్క్ అనేది ఉంటుంది. చూడండి, మీకు వింటున్నప్పుడే మీకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉంది కదా, కంటిన్యూస్గా డబ్బులు వస్తాయి, కంటిన్యూస్గా ఇది అవ్వడం అనేది జరుగుతుంది, నేనే రొటేషన్ చేసేయచ్చు కదా అని మీకు కూడా అనిపించవచ్చు. సో రిస్క్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది, రైట్? దాంతోపాటు ఓవర్లీ కన్సిస్టెంట్ రిటర్న్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువగా రిటర్న్స్ అనేవి టకటక వచ్చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అన్లైసెన్స్డ్ సెల్లర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాంజీ స్కీమ్ అండి. అర్థమైందా? గవర్నమెంట్ అనేది డిఫరెంట్ ఎఫర్ట్స్తో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనీ లాండరింగ్ యాక్ట్ 2020 ఏదైతే ఉంటుందో 2002 ఏదైతే ఉంటుందో ఈ 2002లో ఈ పాంజీ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రివెంట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సెబీస్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో, కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏ స్కీమ్ అయినా ఇఫ్ యూ ఇన్వెస్ట్ మోర్ దెన్ 100 crores కంటే ఎక్కువ ఆ మనీ అనేది నువ్వు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటే నువ్వు కన్ఫామ్గా సెబీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా చాలా పల్లెటూరులో, చాలా చాలా ఊర్లో ఇది జరుగుతూ ఉంటుందండి. అర్థమైందా? మనీ నా చేతికి వస్తున్నంతసేపు అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా? నా తాలూకా ఇది మనీ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మొత్తం కుప్పకూలిపోతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాంజీ స్కీమ్. పాంజీ స్కీమ్ యొక్క మీకు కంప్లీట్గా ఇది అర్థమైందా అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి నోట్స్ రాయడానికి ఇబ్బంది అయితే ఏమనుకోవద్దు, దీన్నిసార్లు చెప్తున్నాను అని. మన తాలూకు కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి, మీకే చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుందమ్మా. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఎంత వాల్యూ ఎడిషన్ ఇస్తున్నానో నాకు మనసుకు తెలుసు. అర్థమైందా? నేను కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ నేనే హ్యాండిల్ చేస్తానండి.
అర్థమైందా? కంప్లీట్ ప్రతి ఒక్క ఇది నేనే ఇది చేయడం అనేది జరుగుతుంది. ఐఎమ్ యాడింగ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ అని నాకు తెలుస్తుంది కాబట్టి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి, మీకు 10 సార్లు మీకే ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అర్థమైందా? అండ్ డోంట్ థింక్ సార్ మళ్ళీ చెప్తున్నారు ఎందుకు అని చెప్పి అనుకోవద్దు మాకండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మ. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండోనేషియా బ్యాన్స్ హిజాబ్ ఇన్ స్కూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. టూకీగా చెప్తాను, మీకు పెద్ద చెప్పడానికి ఏం లేదు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇది డిసైడ్ అయ్యాను అంటే చెప్దామని చెప్పి, మీకు సొసైటీలో మీకు ఒక ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే వెస్టర్న్ సెక్యులరిజం వర్సెస్ ఇండియన్ సెక్యులరిజం అని. అర్థమైందా? వెస్టర్న్ సెక్యులరిజం వర్సెస్ ఇండియన్ సెక్యులరిజం. వెస్టర్న్ సెక్యులరిజం అంటే ఏంటి అంటే, వీళ్ళు ఏం నమ్ముతారు అంటే, స్టేట్ ఏదైతే ఉంటుందో, స్టేట్ అంటే గవర్నమెంట్, దాంతోపాటు చర్చ్ ఏదైతే ఉంటుందో, చర్చ్ అంటే రిలీజియస్ యాక్టివిటీస్ రెండు సెపరేట్. అర్థమైందా? రిలీజియస్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే, ముఖ్యంగా అమెరికాలో ఏదైతే ఉంటుందో, అమెరికా లాంటి కంట్రీస్ జోక్యం చేసుకోరు. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇండియన్ సెక్యులరిజం ఎలా ఉంటుంది అంటే, స్టేట్ విల్ యాక్ట్ ఆన్ దిస్ థింగ్. మన తాలూకా ఇవేవైతే ఉంటాయి చర్చ్ రిలీజియస్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు శబరిమల ఇష్యూ తీసుకోండి. శబరిమల ఇష్యూలో ఏం జరిగింది? మన రిలీజియస్ యాక్టివిటీస్ కోర్ట్ అనేది జోక్యం చేసుకుందా లేదా? సో అలాంటి జోక్యం అనేది ఉంటుంది. బట్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో కోర్ట్ అసలు జోక్యం చేసుకోదండి. సో దే ఫాలో దేర్ టైప్ ఆఫ్ సెక్యులరిజం. మనం అనేది ఇండియన్ సెక్యులరిజం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు మన రాజ్యాంగంలో కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి మతాన్ని ఇది చేసేటటువంటి హక్కును కల్పించారు. దాంతోపాటు మతాన్ని ప్రాపగేట్ చేసేటటువంటి హక్కును కూడా కల్పించడం అనేది జరిగింది. బట్ మన తాలూకా యుఎస్ తాలూకా కాన్స్టిట్యూషన్లో ఒక్క మతం అనేటటువంటి పదమే అసలు ఉండదు. సో ఇండియన్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో, రిలీజియన్కి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది స్టేట్. అర్థమైందా? సో మన ఇండియా లాంటి సెక్యులరిజం ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు ఫాలో అవుతారు అంటే ఇండోనేషియా ఫాలో అవుతుంది. చూడండి, ఇండోనేషియా ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులస్ ముస్లిం నేషన్. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ వన్. సో ప్రిలిమ్స్కి ఇలాంటివి అడగచ్చు. సో ఇండోనేషియా ఈజ్ ఎ వరల్డ్స్ మోస్ట్ పాపులస్ ముస్లిం నేషన్. ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండేటటువంటి నేషన్ ఏంటి అంటే మన తాలూకా ఇండోనేషియా అంటమ్మా. అర్థమైందా? ఇట్ ఈజ్ హోమ్ టు 12.7% ఆఫ్ వరల్డ్స్ ముస్లిమ్స్ అంట. సో ప్రపంచంలో ఉన్న ముస్లింల్లో 12.7% ఈ ఇండోనేషియాలో ఉండడం అనేది జరిగింది. తర్వాత పాకిస్తాన్లో 11%. తర్వాత మీరు ఎవరో చెప్పగలరా? ఇండియా. ఏ ముస్లిం నేషన్ కాదు, ఇండియా. అర్థమైందా? ఇండియా అకౌంట్స్ ఫర్ 10.9% ఆఫ్ ఇస్లాం పీపుల్. అర్థమైందా? మన ఇండియా చూడండి ఎంత డైవర్సిఫైడ్, ఎంత చక్కనైనటువంటి దేశం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. సో మీ అందరికీ హిజాబ్ అంటే ఏంటో తెలుసనే అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి పిక్చర్లో. ఇక్కడ ఈ పిక్చర్ యాడ్ చేశాను చూసారా? ఇదిగోండి, ఈ అమ్మాయి మెడ చుట్టూ ఏదైతే మొహానికి ఏదైతే కట్టుకున్నారో దట్ ఈజ్ వాట్ హిజాబ్ అండి. ఈ హిజాబ్ అంటారు. సో చూడండి అమ్మ. సో ఏం జరిగింది? మన తాలూకా హిజాబ్ని క్రిస్టియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కట్టుకోమని లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో దెన్ ఇస్లామిక్ ఈ తాలూకా ఇండోనేషియాలో చాలా అవుట్రేజ్ అనేది, పీపుల్ అవుట్రేజ్ ఏదైతే ఉంటుందో అవుట్రేజ్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. సో ఇండోనేషియా గవర్నమెంట్ ఏం చేసింది? ఇట్ హ్యాస్ బ్యాన్డ్ స్కూల్స్ ఫ్రమ్ ఫోర్సింగ్ గర్ల్స్ టు వియర్ ఇస్లామిక్ హిజాబ్ హెడ్ స్కార్ఫ్స్. సో ఇవేవైతే ఉంటాయో వీటిని ఫోర్స్ చేయకూడదు ఏ స్కూల్స్ కూడా. ఒకవేళ స్కూల్స్ ఫోర్స్ చేస్తే గవర్నమెంట్ అనేది వాటికి ఫండింగ్ ఇవ్వడం అనేది ఇది చేస్తుంది. ఏవైతే గవర్నమెంట్ ఫండెడ్ స్కూల్స్ ఏమైనా ఫోర్స్ చేశాయనుకోండి ఏం జరుగుతుంది? ఫండింగ్ అనేది ఇది చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. చెప్పండి, ఇప్పుడు ఇండోనేషియా మరి ఏంటి? వెస్టర్న్ సెక్యులరిజం ఫాలో అవుతుందా, ఇండియన్ సెక్యులరిజం ఫాలో అవుతుందా? ఇండియన్ సెక్యులరిజం ఫాలో అవుతున్నటువంటి ఒక కంట్రీ. అర్థమైందా? సో ఎప్పుడైనా సెక్యులరిజం గురించి ఏమైనా వచ్చాయనుకోండి, సో యూ కెన్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్ టు మేక్ యువర్ ఆన్సర్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వాడేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే కరెక్ట్ చేసేవాడికి హీ రెడ్ ఇతను డిఫరెంట్ న్యూస్ ఫాలో అవ్వడం అనేది జరిగింది, హీఈస్ అబ్జర్వింగ్ డిఫరెంట్ థింగ్స్ అని చెప్పి మీ ఆన్సర్ కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ యాడ్ మచ్ మార్క్స్. స్కోర్ అనేది పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అర్థమైందా? సో అందుకే ఈ ఆర్టికల్ ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. చూడండి, మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ స్టేస్ యూజ్ ఆఫ్ ఈ వాచ్ యాప్ టిల్ February 9th. ఇది జస్ట్ పొలిటికల్ ఇవేవైతే ఉంటాయో అవి పక్కన పెట్టి ఓన్లీ మన ఈ ఎగ్జామ్కి ఎలా కావాలో అది మాత్రమే మాట్లాడుకుందాం. చూడండి,
దీన్ని జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ప్రిలిమ్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న డేటా ఏదైతే ఉంటుందో అది మీరు మిస్ అవ్వకూడదు అనే డేటాతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేసేందుకు గాను మన తాలూకా ఈ వాచ్ అనేటటువంటి యాప్ ఏదైతే ఉంటుందో ఇది ఎలక్షన్ కమిషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దేర్ మైట్ బి ఏ ప్రాబబుల్ క్వశ్చన్ ఇన్ ప్రిలిమ్స్, ఈ వాచ్ అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో దాన్ని ఏ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇది చేసింది అనేటటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. దాంతోపాటు చూడండి, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని తాలూకా యాప్ ఏంటి అంటే సివిగిల్ అనేటటువంటి యాప్ అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఏ ఇనిషియేటివ్. దాంతోపాటు మన తాలూకా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి యాప్ ఏంటి లాస్ట్ ఇయర్, నిఘా అనేటటువంటి యాప్. దీని ద్వారా ఏం చేయొచ్చు, ఈ వాచ్ కానీ లేకపోతే సివిగిల్ కానీ లేకపోతే నిఘా ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే పీపుల్ ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేందుకు త్రూ దీస్ యాప్స్ హెల్ప్ చేయొచ్చండి. ఈ యాప్స్ను ఉపయోగిస్తూ వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎనీ సిటిజన్ కెన్ లాడ్జ్ కంప్లైంట్ త్రూ దిస్ యాప్. సో ఎలక్షన్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయి అనుకోండి, లిక్కర్ పంచుతున్నారు అనుకోండి, డబ్బులు పంచుతున్నారు అనుకోండి, సిటిజన్స్ ఆ తాలూకా యాప్స్ ఏవైతే ఉంటాయి యాప్స్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ దెన్ అప్పుడు ఏం జరుగుతుంది, మన తాలూకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏవైతే ఉంటాయో ఫ్లయింగ్ స్క్వాడ్స్ వెంటనే ఆ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఎలక్షన్ తాలూకా బూత్ దగ్గర ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్, హీ విల్ టేక్ ద ఫైనల్ డెసిషన్. ఏం చేయాలి దానికి సంబంధించిన డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుంది, ఈ యాప్స్ అన్ని ఏం చేస్తాయి, దే విల్ స్టోర్ టైమ్ స్టాంప్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రూఫ్స్ అండి. అర్థమైందా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్స్పెండిచర్ వైలేషన్ ఇవన్నీ ఏవి జరిగినా దానికి ఒక ఫోటో అండ్ వీడియో ఆప్షన్ ఉంటుంది. మనం వెంటనే దాన్ని ఇప్పుడు లిక్కర్ పంచుతున్నారు అనుకోండి, దాని వెంటనే ఫోటో కానీ వీడియో కానీ తీసి యూ కెన్ అప్లోడ్ ఆన్ దట్ యాప్. అర్థమైందా? సో ఇలాంటి పీపుల్ పార్టిసిపేషన్ అనేది పెంచడానికి ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్గా జరగడంలో అందుకోసమని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ 3 ఇనిషియేటివ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఐ థింక్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద ఆర్టికల్స్. మీరు అన్ని ఆర్టికల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు హిందూ అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి అమ్మా, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ ఏవైనా న్యూస్ మీద కానీ లేకపోతే మనం మాట్లాడుకున్న ఆర్టికల్స్ మీద మీ ఒపీనియన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి షేర్ చేయండి. ఒపీనియన్స్ ద్వారానే యూ కెన్ ఫ్రేమ్ గుడ్ ఆన్సర్స్, యూ కెన్ క్రియేట్ గుడ్ ఆన్సర్స్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, రైట్? సో దానికోసం వర్క్ చేయండి. మనం కన్సిస్టెంట్, కొంతమంది చూస్తూ ఉన్నాను కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారు, కన్సిస్టెంట్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రిపరేషన్ అనేది ఇలాగే కన్సిస్టెంట్గా చేయండి, మీకు చాలా చాలా ఇదవుతుంది. అండ్ రిమెంబర్, ఎప్పుడైనా మీకు మీరు ఫీ కట్టకపోయినా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే నేను వెంటనే మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. అర్థమైందా? డోంట్ వరీ అబౌట్ దట్. అర్థమైందా? సో అడ్మిషన్స్ మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుందమ్మా, మీ అందరికీ చెప్తున్నాను. ఒకసారి కన్సిడర్ చేయండి, జాయిన్ అవ్వండి. డోంట్ టేక్ ఎనీ ఛాన్స్. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, సిఏ ప్రిలిమ్స్ బూస్టర్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్ బూస్టర్ ఎంత అండి, ఓన్లీ సిఏ ప్రిలిమ్స్ బూస్టర్. దీని వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది అంటే మన తాలూకా జూన్ 27 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకే ఉంటుందంటే. ఎంత అంటే దీని ఫీజు అంటే కేవలం 5,000 మాత్రమే. తర్వాత మీరు 5,000 కట్టి చక్కగా అప్గ్రేడ్ అవ్వచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీకి. అర్థమైందా? లేకపోతే లేదు సార్ నాకు మొత్తం 10,000 కట్టి తీసుకుంటానన్నా మీరు చక్కగా 10,000 తీసుకోవచ్చు. 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, 2 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. చెప్పండి, లైఫ్ టైం మీకు డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్, ఎడిటోరియల్ అనాలిసిస్ ఇవన్నీ మీకు లైఫ్ టైం అందడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఆలోచించండి, టేక్ వైజ్ డెసిషన్. అర్థమైందా? రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్.